హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హంటర్స్. చూశారు కదా, మేము ఈరోజు అయితే జొన్నగిరికి అయితే వచ్చాము. జొన్నగిరి పల్లెటూ ఒక చిన్న విలేజ్ దగ్గరికి అయితే ఉన్నాము. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎన్నికలు చూడండి, చాలా మంది హంటింగ్ చేస్తున్నారు, డైమండ్ హంటింగ్. సో ఫ్రెండ్స్ చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి వీడియో. మీకు ఈరోజు మంచి ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఈరోజు డైమండ్ అయితే దొరికితే మీకైతే చూపించగలం. హాయ్ వర్స్. సో వన్స్ అగైన్ మన ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మనకి కాల్ చేసి కొంచెం నీకు మళ్ళీ కంటెంట్ ఉంది రా మామ అంటే మళ్ళీ మీకోసం అయితే వీడియో తీయడానికి అయితే వచ్చేసాము. సో ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి మామ వచ్చేసి నీకు మంచి కంటెంట్ ఉంది అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం ద్వారా మేమైతే వచ్చాము ఇక్కడికి. సో మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఎత్తుతున్నారు, ఇటు సైడ్ చూడండి. సో ఏంటి అంటే వజ్రాల కోసం ఎత్తుతున్నారు. సో నిన్న నైట్ బాగా వర్షం పడింది, ఫుల్ ఉరుములతో కూడిన వర్షం బాగా పడింది, అందుకని చాలా మంది అయితే వచ్చారు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియోలో చాలా వరకు ట్విస్ట్లు అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి వేరే ఊరు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో ఇంట్రో కన్నా ముందే వీడియో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఎందుకు అంటే మీకు వీడియో పూర్తి చూస్తే వాళ్ళ మొత్తం ఆవేదన అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తాము, ఏమైనా దొరికినాయి వజ్రాలు అదన్నీ చూపించి మీకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న మోటివేషన్ అనొచ్చా, మోటివేషన్ అని చెప్పి చిన్న రిక్వెస్టింగ్ మోటివేషన్ వీడియో అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో వీడియో ఎన్ని వరకు చూడండి, ఇంకా కొందరికైతే షేర్ చేయండి. చాలా మంది మనం ఫస్ట్ వీడియో పెట్టినందుకు రెస్పాన్స్ బాగానే ఉంది. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీరు ఇలా చేస్తలేదు, చాలా మంది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్ కి కొంచెం చిన్నపాటి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు హంటర్స్. సో చూద్దాం, ఏమైనా మాట్లాడతారేమో చూద్దాము మళ్ళీ ఈ రోజు కూడా. ఏమో అదంతా గుంపుగా ఉండరు, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది అయితే వెతుకుతున్నారు. చూద్దాం ఏమైనా దొరికినాయా లేవా, వాళ్ళ పరిస్థితి ఏంది. చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఏది దొరికింది కదా, పెద్ద వజ్రమే దొరికింది. నీకేమైనా దొరికినాయా? ఏది ఏం దొరికినా? ఇన్ని రాళ్ళు ఉన్నాయి, యాదవ్ తీసుకొని దొరికిందంటే అయిపోతున్నాయి. డ్యూటీ తుమారి కదా మనీ చూపిస్తాం మీకు, వజ్రాలు ఎట్లుండే చూపిద్దాం అని చెప్పి. చూడండి ఎంతమంది ఫ్యామిలీస్ తో వచ్చేసారు. సో అన్నా, ఎన్ని రోజులైనా వచ్చి మీరు? మేము వచ్చేసి 5వ సారి. ఈసారి 5వ సారి అంటే 5 రోజుల నుండి ఉన్నారా ఇక్కడ? లేదంటే 5వ సారి. ఏ ఊరు మీది? మాది పామిడి నుండి అయితే వచ్చారు. ఏమైనా దొరికాయా మరి? ఏం మాకేం చిక్కలేదు, వేరే వాళ్ళకైతే చిక్కినాయి. మీరు చూసారా దొరికినవి? చూసినారు, చూసుకోకుండా పోయినారు వాళ్ళు. నిన్న దొరికింది ఇక్కడ పక్కన. ఎంత పోయింది? 2 కోట్లు. 2 కోట్లు పోయింది. సో అన్న ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 కోట్లకి అయితే పక్క పొలంలో అయితే దొరికిందంట. అన్న మీకు ఏమన్నా తెలుసా, ఐడియా ఉందా వజ్రం ఎలా? చూసినాం. ఇక్కడ దాని గురించి ఏమైనా చెప్తారా? సిల్వర్ కలర్ ఉంటారు, సిల్వర్ కలర్, ఎల్లో కూడా ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రైతులు అయితే ఇక్కడైతే వజ్రాలు అయితే దొరికేది వైట్ ఎక్కువ. ఇక్కడ పొలాలు అయితే రైతులు అయితే ఇక్కడ దొరకవు, అంటే పొలాలు దొరుకుతారని పోయిన 2 ఏళ్ళ 3 ఏళ్ళ కింద కానీ మమ్మల్ని జీపులు ఎక్కించుకుని పోయారు, చేసిన వరకు మళ్ళీ వదిలిపెట్టారు సాయంత్రం. వాళ్ళమేం వాళ్ళది పొలాలు దొరుకుతున్నారు. ఒకవేళ మీకు వజ్రం దొరికితే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తాను, నీకు మేలే, అదృష్టం అయినా వస్తాము పదే. మేము ఏదో ఒకటి ఉంటది దాన్ని దొరికే మీకు దొరికితే మీరు ఇది చేయాలని బిజినెస్ కానీ ఇలా ఏమన్నా చేయాలని అనుకుంటారు కదా? గుళ్ళకి అన్నదానం ఫస్ట్ దేవుళ్ళకి సాయం చేసిన తర్వాత మనం ఏదైనా ఆలోచన చేసేది. మీ దగ్గర ఒకటే ఊరా? వెంకటంపల్లి దగ్గర. అటు సైడ్ దొరకవా? మీ సైడ్ గుత్తి అటు సైడ్ ఉంటాయి, ఓన్లీ ఇక్కడ జొన్నగిరి ఇటు సైడ్. పోయిన 2 ఏళ్ల కిందట నా వెనకలే దొరికింది గెలిగించిన దాంట్లోనే. ఆ బాబుకి 15 లక్షలు 12 తులాలు బంగారు పెడతామని అని ఈకపోయా. వాళ్ళమ్మ నాన్న ఫంక్షన్ కి వెళ్ళారంట, వచ్చినాకనే నేను అమ్ముతానని ఆ బాబు మరసనంగా దాంట్లో పెట్టుకుని అగ్గిపెట్టెలోనే ఇట్లా పెట్టుకుని పాయా. వచ్చింది ఆటో దిగింది, రోడ్డు పక్కన చింత చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి, అదే
వచ్చింది నా వెనకలే వంగింది అంతే, దొరికిందని అందరికి చూపించింది. మళ్ళీ ఆడ వాళ్ళుగానే ఉన్నారు జీపీఎస్ కొని గుజరాలు కొని. అంటే అవి ఎండకి సైన్ అయితే ఎండకు బాగా కనపడతాయి కదా, వెళ్ళాలి. ఎండ ఇటు పెడుతుంది అనుకో, అది అనేది రిఫ్లెక్షన్ కొడుతుంది, మెడుస్తుంది అనమాట. అవును, ఇట్లా మబ్బు ఉన్నప్పుడు కనపడదు, రిఫ్లెక్షన్ అనేది రాదు. ఓన్లీ ఇంకా డీప్ గా ఎదగలాడితేనే దొరికేదంట. అది తవ్వుతే బయటకు కనపడుతుంది, రోంత మట్టి ఇంటికి బయటకు కనపడుతుంది. సో గైస్ ఇది చూస్తూ ఉండండి ఛానల్ అయితే. ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకైతే ఒక చూపించాలనుకున్నాం ఒకటన్నా, దొరికిన వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయాలనుకున్నాము దొరికిన వాళ్ళతో. సో చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఎత్తుకుతున్నారు చూడండి, మొత్తం ఎత్తుకే వాళ్ళే. ఏమైంది చూపి అటు యూట్యూబ్ మామూలే పడుతుంటాయి. అటు సైడ్ చూపి, మొత్తం చూపి అటు సైడ్. నేను షాక్ అయినా ఏంది చదువుతున్నాయి ఏందబ్బా అనుకుంటే పైకి లేపు ఇంకా. సో మీరు చూడవచ్చు చాలా కష్టంగా చాలా ఇంట్రెస్ట్గా ఎత్తుకుతున్నారు. సో ఎవరికైనా దొరికితే చూపిద్దాం. అందరు ఏమంటున్నారంటే అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది అని చెప్తున్నారు. ప్రెసెంట్ స్టిల్ మీకు లైవ్ లో ఎవరికైనా దొరికితే చూపిస్తామని చెప్పి మేము తిరుగుతున్నాం వీడియో కోసం. వాళ్ళు దొరికిందంటే మీకు చూపిస్తాం. అది మనం ముందు వీడియోలో చూపించాము, మీకు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాము, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా వెళ్ళి ఒకసారి. ఎంత ఏమైనా దొరికినాయా? ఎప్పుడు చెప్తున్నావు? ఎవరు? అదేం పేరు? ఇక్కడ తాడిపత్రి. ఎటు బండి మీద వచ్చినారా, ఎటు ఫ్యామిలీతో వచ్చినారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైమా లేక ఇంతకు ముందు దొరికినాయి? ఎవరికైనా మీ ఫ్రెండ్స్ గట్రా ఏమన్నా చూసినావా లేదా? ఏమన్నా డ్యామేజ్ ఎట్టుంటుందేమో తెలీదా? చూపించినారు కానీ. ఓకే ఓకే, చూపించినారు ఇట్లుంటుంది. 2 వాడు వచ్చిపోయినాం, జన్నాల కింద వచ్చిపోయినాం. ఓకే ఓకే, అప్పట్లో బాగా దొరుకుతున్నాయి అక్కడ. అవునులే, మొత్తం దొరికినట్టునే అయిపోయినాయి, ఇంకా దొరకడానికి ఏం లేవు. పొద్దున కూడా ఎవరికి చిక్కినాయి అంటాడు అక్కడే. అక్కడ అందరు అదే అంటారు, దొరికినాయి అంటున్నారు కానీ ఎవరు వాళ్ళు దొరికిన వాళ్ళు కనిపిస్తలేదు. ఏమన్నా దొరికింది అవసరం? ఏం డిస్కషన్ చేస్తున్నారు? మాకు చూపేండపా. అవునా, ఇందాక కూడా వాళ్ళ వీడియో చేసిన అక్కడ దొరికిందంటే వాళ్ళు ఎవరో లేరు, ఇంకా దొరికిన దొరికినట్టున్నారు. అవులే, ఏమి ఇదేదో మెడుస్తుందిడా ఏంటి అంటే చూసినారా మీరు? వజ్రాలు ఎల్లుంటాయా? వజ్రాలు ఎల్లుంటో చూసినారా అండి? నున్నగా ఉంటదా? ఎవరునా? జొన్నగిరేనా? జొన్నగిరి మనుషులకు జొన్నగిరి తెలీదా వజ్రాలు? సో మీకు ఏమన్నా చూపిద్దాం, మన ఛానల్లో ఉంది. ఒకసారి మొన్న లాస్ట్ టైం వీడియో తీసినాము, దాంట్లో ఉంటుంది చూడండి, కావాలంటే ఎలా ఉంటాయో తెలుస్తుంది. కర్నూలు హైదరాబాద్ తెలుగు అంటర్స్ కదా ఉండేది, అదే తెలుగు అంటర్స్ అని చెప్పి మనం ఇక్కడే పోయిన వారం వచ్చి వీడియో తీసినాము, అవి దాంట్లో పెట్టాము. వేరే వాళ్ళు కొన్నోళ్ళు చూపిస్తే పెట్టాం మేము, ఎందుకంటే ఎత్తుకుతుంటారు, ఏమి ఎత్తుతున్నారో తెలీదు, అందుచేత తీసి పెట్టాము. పాపం వేరే వాళ్ళు అయితే రాళ్ళు పెట్టుకొని తిరుగులాడుతున్నారు. అన్నకు దాన్ని దొరికినాయి చూడు, అన్నకి వజ్రాలు ఏమన్నా ఆ మమ్మీ ఏం చేద్దాం అనుకుంటారు? తెల్ల వజ్రాలు ఉన్నట్టున్నాయి అన్నీ. అది యాదిరా తక్కడ దొంగలు ఉంటాడు, వజ్రాలు తెల్లగా. ఆయన అది వేస్ట్, అది ఎత్తికి. ఏమన్నా వైట్ డైమండ్, అంత పెద్ద డైమండ్ దొరికినా చూడండి. ఎవరికైనా డైమండ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంత పెద్ద డైమండ్ దొరకదు, కాదు డైమండ్ కాదు, దాన్నే ఇరిగి పని దున్నినప్పుడు దొరికితే మొత్తానికి ఏమో క్లారిటీ లేదు, ఇలా ఉంటుంది డైమండ్ అని. దొరికినోడు అసలు మా ఛానల్ చూడండి, మా ఛానల్ చూపిస్తాం. బ్రౌన్ కలర్ దొరికిందా? టోటల్ గా ఎట్లా వస్తాయి అసలు? అది మనకి ఇంకా సైన్స్ చదవాలి ఫస్ట్, అవి ఎట్టొస్తాయి పైన కానీ సైన్స్ చదవాలా. రాజులు తల్లినారనే, భూమిలో తయారై వస్తాయి.
తయారైతుంది భూమిలో తయారై పైనకి వస్తుంది. పైకి అది మనం దున్నినప్పుడు పైకి వస్తాయి, పైకి కడిగి అది మనకి కనపడుతుంది. దొరికితే అమ్ముకొని మంది తింటాం, మేము దొరికితే దొరకని తింటాం. ఈ సంవత్సరం ఈ నెలలోనే సుమారు 25 దొరికినాయి రియల్ గా 25. 25 ఈ ఊర్లోనే ఆ ఊరే అది జొన్నగిరి కాదు కదా, ఎర్రగుడ్లో వాళ్ళకి 4. అంతే 3 ఇటు నుంచి 3